హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్కి సంబంధించినటువంటి మ్యాథ్స్లో మనం 5th యూనిట్ అయితే చూద్దాం. ఈ 5th యూనిట్లో మనకి వచ్చేసి భిన్నాలు మరియు దశాంశ భిన్నాల గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ భిన్నాలు అంటే ఏంటంటే క్రమ భిన్నాలు, అపక్రమ భిన్నాలు, అలాగే మిశ్రమ భిన్నాల గురించి ఈ లెసన్లో మనకు అయితే మొత్తం అవే ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ విషయాంశాలలోకి వచ్చేసి మనము ఏంటి అంటే భిన్నాలు రకాలు, అలాగే భిన్నాల గుణకారం ఎలా చేస్తాము, అలాగే భిన్నాల గుణకారం, దశాంశ భిన్నాలు అంటే ఏంటి, దశాంశ భిన్నాల యొక్క సంకలనము వ్యవకరణం అనేటటువంటివి మనము ఈ భిన్నాలు దశాంశ భిన్నాలలో మనము క్లియర్గా అయితే నేర్చుకోవచ్చు. ఇక్కడ ఇందులో ఫస్ట్ దేని గురించి ఉందంటే భిన్నాల రకాలైతే ఇవ్వడం జరిగింది. ఈ భిన్నాల రకాలలో ఏంటంటే భిన్నము అనగా ఒక మొత్తంలో ఒక భాగము, మొత్తం భాగం అనేది ఒకే వస్తువు లేదా ఒక వస్తువు సముదాయమైన కావచ్చు. అంటే భిన్నము అంటే భిన్నంలో ఒక భాగము. ఇప్పుడు మొత్తం మనం ఒక భాగం అనుకుంటే ఆ భాగంలో మనకు వచ్చేసి ఏదో ఒక పార్ట్, దాన్ని మనము భిన్నము అంటారు, ఒక భాగాన్ని భిన్నము అంటారు. ఇక్కడ మనకు భిన్నం గురించి అయితే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. భిన్నము 3/5. ఈ 3/5 ఇక్కడ రాశారు కదా, 3/5ను మనము భిన్నము అని అంటాము. ఈ భిన్నం అనేది 5 భాగాలలో 3 భాగాలు, అంటే మొత్తం ఎంత ఉందంటే 5 భాగాలు ఉంది. దీంట్లో 3 భాగాలు ఉన్నాయి. ఈ భిన్నము 3/5లో 3ని లవము అంటాము. ఈ 3ని వచ్చేసి లవము అంటారు. అలాగే ఈ 5ని వచ్చేసి హారము అంటారు. నెక్స్ట్ వచ్చేసి ఈ భిన్నాల రకాలు వచ్చేసి క్రమ భిన్నము. మనం ఇప్పుడు ఫస్ట్ భిన్నం అంటే చూసాం కదా, ఈ 3/5లో ఈ 3ని అంటే పైన ఉన్నదాన్ని లవము అని అంటారు, కింద ఉన్నదాన్ని వచ్చేసి హారము అని అంటారు. ఇప్పుడు ఈ భిన్నాలలో క్రమభిన్నం అంటే ఏంటంటే భిన్నంలో లవము హారం కన్నా తక్కువై ఉండాలి, దానిని వచ్చేసి క్రమభిన్నము అని అంటారు. ఇక్కడ మనం చూసాం కదా, భిన్నంలో లవం అనేది హారం కన్నా తక్కువై ఉండాలి. ఇక్కడ వచ్చేసి హారం అనేది 4 ఉంది, అంటే హారం అనేది ఎక్కువగా ఉంది, పైన లవం వచ్చేసి మనకు తక్కువగా ఉంది. ఇక్కడ 3 అనేది 4 కన్నా తక్కువగా ఉంది కదా, కాబట్టి ఈ భిన్నాన్ని వచ్చేసి మనము క్రమభిన్నము అని అంటాము. ఇంకొక ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే మనకు 5/7. ఇది వచ్చేసి హారం కన్నా లవం అనేది తక్కువగా ఉంది, కాబట్టి దీనిని క్రమభిన్నము అని అంటాము. ఇక్కడ వచ్చేసి అన్ని క్రమభిన్నాల విలువలు 1 కన్నా తక్కువగా ఉంటుంది. ఈ క్రమభిన్నం విలువ ఎంత ఉంటుందంటే 1 కన్నా తక్కువగా ఉంటుందంటే పాయింట్స్లలో ఉంటుందన్నమాట, 1 కన్నా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ అపక్రమ భిన్నం ఏంటంటే భిన్నంలో హారం కన్నా లవం ఎక్కువైన దాన్ని అపక్రమ భిన్నము అని అంటారు. అంటే ఈ క్రమ భిన్నానికి మొత్తము రివర్స్లో ఉండేదాన్ని అపక్రమ భిన్నము అని అంటాము. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే 7/3. 7/3లో 7ను మనం ఏమంటాము, లవము అంటారు. ఇక్కడ కింద 3ను వచ్చేసి హారము అంటారు. ఇక్కడ 3 వచ్చేసి చాలా తక్కువ అనమాట 7 కన్నా, కాబట్టి ఈ భిన్నాలను అపక్రమ భిన్నము అని అంటాము. అపక్రమ భిన్నంలలో లవం అనేది ఎక్కువగా ఉంటుంది, క్రమ భిన్నంలో హారం అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అన్ని అపక్రమ భిన్నాల విలువ 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. అన్ని అపక్రమ భిన్నాల విలువ 1 లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. మనం ఇందాక చూసాం కదా, క్రమభిన్నం వచ్చేసి దాని విలువ 1 కంటే తక్కువగా ఉంటుందన్నమాట. 1 కంటే తక్కువగా ఉండేదాన్ని క్రమభిన్నము అని అంటాము. అలాగే 1 లేదా అంతకంటే ఎక్కువ విలువ ఉండేదాన్ని వచ్చేసి మనము అపక్రమ భిన్నము అని అంటారు. మిశ్రమ భిన్నం అనేది పూర్ణాంకము మరియు
క్రమ భిన్నాల సమూహము. మిశ్రమ భిన్నంకి అయితే మనకు ఎగ్జాంపుల్ చూడొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, 2 1/5, 2 1/5ను మిశ్రమ భిన్నము అని అంటారు. అలాగే 3 1/6 ఇదొక మిశ్రమ భిన్నము. వీటికి వచ్చేసి 11/5, దీంట్లో మనకు 1/5, ఈ 1/5 అనేది ఒక క్రమ భిన్నము, ఈ 2 అనేది ఒక పూర్ణాంకము. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే కొన్ని సమాన భిన్నాలు వేరు వేరు రూపాలలో ఉన్న ఒకే విలువను కలిగి ఉంటాయి. అంటే ఇప్పుడు వచ్చేసి 1/3 అన్న, అలాగే 2/6 అన్న, అలాగే 3/9 అన్న 3 విలువలు ఒకటిగానే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ 2 1 2 3, అలాగే 3 1 3 3, మొత్తము అన్నీ కలిపి 1/3 1/3 1/3 ఉంటాయి. ఈ భిన్నాలు అనేది వేరు వేరు రూపాలున్న ఒకే విలువను కలిగి ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సమాన భిన్నాల గురించి ఇక్కడ మనకు ఒక ఉదాహరణ అయితే ఇవ్వడం జరిగింది. సమాన భిన్నాలు అంటే ఏంటంటే 2/7. ఇక్కడ 2/7 అంటే ఈ 2/7కు వచ్చే సమాన భిన్నం వచ్చేసి 24/84 కూడా సమాన భిన్నం అవుతుంది. ఎందుకంటే 12 రెట్లు 24, 12 ఏళ్ళు 84. అంటే ఇక్కడ 2/7 2/7. దీని రూపం మారినా కూడా దీని భిన్నం యొక్క విలువ వచ్చేసి 2/7 అవుతుంది. నెక్స్ట్ భిన్నాలలో రకాలు వచ్చేసి సజాతి భిన్నాలు మరియు విజాతి భిన్నాలు. ఒకే హారం కలిగి ఉన్నటువంటి భిన్నాలను సజాతి భిన్నాలు అని అంటాము. ఈ సజాతి భిన్నాలకు ఎగ్జాంపుల్స్ అయితే మనము ఇక్కడ చూడొచ్చు. 5/12 మరియు 7/12, 13/12, 17/12 మొదలైనవి సజాతి భిన్నాలు. ఇక్కడ మనం చూసాం కదా, వీటి యొక్క హారాలు వచ్చేసి అన్నీ సమానంగా ఉన్నాయి కాబట్టి ఒకే హారం కలిగి ఉన్నటువంటి భిన్నాలను సజాతి భిన్నాలు అని అంటాము. ఇక్కడ నెక్స్ట్ విజాతి భిన్నాలు అంటే ఏంటంటే వివిధ హారాలతో కూడి ఉన్న భిన్నాలను విజాతి భిన్నాలు అని అంటారు. సజాతి భిన్నాలు అంటే ఏంటంటే మనకు ఒకే హారం కలిగి ఉంటే వాటిని సజాతి భిన్నాలు అంటారు. ఇక్కడ వచ్చేసి మనకు విజాతి భిన్నాలకి ఎగ్జాంపుల్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2/15, అలాగే 7/17, 8/19 అని ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు ఈ హారాలు అనేది వేరువేరుగా ఉన్నాయి కాబట్టి వీటిని విజాతి భిన్నాలు అని అంటారు. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే నెక్స్ట్ టాపిక్లో భిన్నాల యొక్క కనిష్ట రూపం అంటే ఏంటో ఇచ్చారనమాట. భిన్నంలో లవము మరియు హారాలకు ఒకటి తప్ప ఉమ్మడి కారణాంకం లేనట్టయితే ఆ భిన్నం కనిష్ట రూపంలో ఉంటుందని అంటాము అని అయితే ఇవ్వడం జరిగింది. మనం ఇందాక సమాన భిన్నాలలో చూసాం కదా, వీటి యొక్క రూపం వేరైనా ఇది మొత్తం ఈక్వల్గా ఉంటుంది. ఇక్కడ 1/2, నెక్స్ట్ వచ్చేసి 2/4 అన్నా కూడా మనకు 2 1 2 2 4, దీని విలువ కూడా 1/2 అవుతుంది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు 3/6, 3/6 అన్న 3 1 3 2, నెక్స్ట్ 4/8 అంటే 4 1 4 2. వీటి యొక్క కనిష్ట రూపం వచ్చేసి అన్నిటికీ 1/2 అనేది కనిష్ట రూపము. ఇక్కడ ఏమి ఇచ్చారంటే లవము మరియు హారాలకు ఒకటి తప్ప ఉమ్మడి కారణాంకం ఏది ఉండకూడదు. ఈ ఒకటికి వచ్చేసి కారణాంకం ఒకటే ఉంటుంది, 2కి కూడా కారణాంకం వచ్చేసి 2 1 2, అలాగే 1 మాత్రమే దీనికి కారణాంకం కాబట్టి దీని యొక్క కనిష్ట రూపం వచ్చేసి 1/2. నెక్స్ట్ భిన్నాల పోలిక అంటే ఏంటంటే ఇప్పుడు ఏవైనా 2 భిన్నాలు ఒకే హారం కలిగి ఉంటే వాటిలో లవం తక్కువగా గల భిన్నము వాటిలో చిన్న భిన్నము అవుతుంది. ఇక్కడైతే మనకు 2 భిన్నాలు అయితే ఇవ్వడం జరిగింది కదా. ఫస్ట్ భిన్నం ఏమి ఇచ్చారంటే 2/11 ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక భిన్నం 5/11 అని ఇచ్చారు. మనం భిన్నాల పోలిక అంటే ఇప్పుడు వీటి కింద హారాలు 2 సమానంగా ఉన్నాయి కాబట్టి మనం లవాలలో చూసుకోవాలన్నమాట. లవాలలో దాని విలువ ఏది పెద్దగా ఉంటే అదే పెద్ద భిన్నము. ఇప్పుడు 5/11 అనేది పెద్దది, 2/11 అనేది చిన్న భిన్నము.
నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా, 2 భిన్నాలు ఒకే లవం కలిగి ఉంటే వాటి హారంలో తక్కువగా గల భిన్నం పెద్ద భిన్నం అవుతుంది. ఇక్కడ మనం ఇందాక లవాలలో చూసాము, ఇప్పుడు హారాలలో అన్నమాట. హారాలలో ఏది తక్కువగా ఉంటే అది వచ్చేసి మనకు పెద్ద భిన్నం అవుతుంది. అలాగే విజాతి భిన్నాల కసాగు అలాగే సజాతి భిన్నాలుగా మార్చి పోలుద్దామని ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి 2 భిన్నాలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. అవి వచ్చేసి 2/5 మరియు 3/4ను పోల్చండి అని. ఇక్కడ 5, 4ల యొక్క కసాగు వచ్చేసి 20 అవుతుంది. ఇప్పుడు ఈ 2/5ను 4 తోటి అలాగే 3/4ను 5 తోటి అయితే మల్టిప్లై చేసుకుంటే మనకు వచ్చేసి 15/20 8/20 అవుతుంది. ఎందుకంటే మనం కింద లవాలు కానీ హారాలు కానీ ఈక్వల్గా చేసుకుంటేనే వాటిని మనము ఈక్వల్గా చేసుకొని వాటిని సజాతి భిన్నాలుగా మార్చాలి. కాబట్టి సజాతి భిన్నం అంటే ఏంటంటే మనకు కింద హారాలు వచ్చేసి సమానంగా ఉంటేనే వాటిని సజాతి భిన్నాలని అంటామని ముందుగానే నేర్చుకున్నాం కదా. కాబట్టి వాటి యొక్క హారాలను వచ్చేసి మనము సమానంగా ఉండేదానికి మనము ఇక్కడ 2/5ని మనము ఇంటూ 4తో మల్టిప్లై చేసుకోవడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకు ఏది పెద్దది అంటే ఇక్కడ మనకు లవంలో ఏది పెద్దగా ఉంటే అదే పెద్ద విలువ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ భిన్నాల సంకలనం అయితే భిన్నాల సంకలనం వ్యవకలనం గురించి ఇచ్చారు. భిన్నాల సంకలనం వ్యవకలనం ఎలా ఉంటుందంటే 3/7 + 2/7 ఇవి వచ్చేసి మనకు సజాతి భిన్నాలు. ఎందుకంటే దీని యొక్క హారం అనేది ఈక్వల్గా ఉంది. ఈ హారాలు అనేటివి సమానంగా ఉంటే వాటిని సజాతి భిన్నాలు అని అంటాము. కాబట్టి దీనికి వచ్చేసి మనం 7 అనేది కింద వేసేసుకోవచ్చు. ఇక్కడ పైన లవాలను కూడుకుంటే 3 + 2 = 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 5/7. ఇలా మనం సజాతి భిన్నాలను సంకలనం అనేది చేయవచ్చు. అలాగే వ్యవకలనం అంటే మైనస్ ఎలా చేస్తారు అనే దాని గురించి ఎక్కడైతే ఒక ఎగ్జాంపుల్ అయితే ఇవ్వడం జరిగింది. 23/35 - 9/35 మనకు వచ్చేసి హారాలు అనేది సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ 35 అనేది డైరెక్ట్గా రాసేసుకోవచ్చు. పైన 23 - 9 మనకు ఆన్సర్ వచ్చేసి 14/35. ఇలా మనము భిన్నాల యొక్క సంకలనము అలాగే భిన్నాల యొక్క వ్యవకలనము అనేది సజాతి భిన్నాల్లో ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ విజాతి భిన్నాలలో సంకలనము వ్యవకలనము ఎలా చేస్తామనేసి మనకు ఒక ఎగ్జాంపుల్ అయితే ఇచ్చారు. విజాతి భిన్నాలు ఏంటంటే ఇక్కడ 2/3 - 1/4 అనేది విజాతి భిన్నాలు. ఎందుకంటే వీటి యొక్క హారాలు అనేవి వేరుగా ఉన్నాయి కాబట్టి వీటిని విజాతి భిన్నాలు అంటారు. మనము ఈ హారాలు వేరుగా ఉన్నప్పుడు ఈ కింద హారాలకు మనము కసాగు కట్టవలసి ఉంటుంది. 3, 4 కసాగు వచ్చేసి 12. తర్వాత ఈ 12కి 3 తోటి వచ్చేసి 3 × 4 = 12, 4 × 2 = 8 మైనస్ ఇక్కడ 4 తోటి కదా, 4 తోటి 4 × 3 = 12, ఇక్కడ 3 8 - 3 = 5/12 అనేది ఇలా మనం విజాతి భిన్నాలలో వ్యవకలనం అనేది చేస్తాము. అలాగే కింద మిశ్రమ భిన్నాలకు సంబంధించి మనకు ఒకటి సూక్ష్మీకరించండి అని అయితే ఇవ్వడం జరిగింది. ఈ సూక్ష్మీకరించండి మిశ్రమ భిన్నాలను సూక్ష్మీకరించండి అనిస్తే మనము వీటిని వచ్చేసి క్రమ భిన్నాలుగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూసాం కదా 1/4/5 1/4/5ని ఎలా రాసుకున్నామంటే 5 1 5 5 4 5 1 5 + 4 అంటే 9/5. ఇక్కడ 9/5. నెక్స్ట్ వచ్చేసి మనకు 2 5/6 అంటే 2 6 12 12 + 5 వచ్చేసి 17 17/6. ఇలా మనము మార్చుకొని వాటిని కూడాల్సి ఉంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ అయితే మనకు అభ్యాసం అయితే ఇచ్చారు. ఈ అభ్యాసంలో ఉండేటటువంటి క్వశ్చన్స్ వాటి యొక్క ఆన్సర్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రమ భిన్నాలు అపక్రమ మరియు మిశ్రమ భిన్నాలుగా రాయండి అని ఇచ్చారు. నెక్స్ట్ ఆరోహణ క్రమంలో రాయండి అని, నెక్స్ట్ గణన చేయకుండా విలువ కనుగొనండి అని సమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సమ్స్ అన్నిటి గురించి ఇప్పుడైతే మనము వీటి యొక్క ఆన్సర్లు అయితే చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఈ భిన్నాలు దశాంశ భిన్నాలలో అభ్యాసం 5.1 ఫస్ట్ అభ్యాసంలో ఏ ప్రాబ్లమ్స్ ఇచ్చారంటే కింది భిన్నాలకు క్రమ మరియు అపక్రమ మరియు మిశ్రమ భిన్నాలుగా వర్గీకరించండి అని మనకి ఇక్కడ కొన్ని భిన్నాలు అయితే ఇచ్చారు. అవేంటంటే 3/4, 6/5, 3/2, 4/1, 2/3, 1/4, 18/13, 1/5/7, 1/3, 11, 1/2 అనేది ఇవ్వడం జరిగింది. వీటిల్లో మనకు ఫస్ట్ ఏం రాయమన్నారంటే క్రమ భిన్నాల గురించి, అలాగే అపక్రమ భిన్నం మిశ్రమ భిన్నాలను వర్గీకరించండి అని ఇచ్చారు. అంటే మనకు ఇక్కడ ఇచ్చినటువంటి భిన్నాలలో ఏది క్రమ భిన్నము, ఏది అపక్రమ భిన్నము, అలాగే ఏది మిశ్రమ భిన్నం అనేది మనము సపరేట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆన్సర్లోకి వెళ్తే క్రమ భిన్నం వచ్చేసి మనకు వీటిల్లో క్రమ భిన్నం అంటే ఏంటంటే ఫస్ట్ మనకు హారం అనేది ఎక్కువగా ఉండాలి. హారం అనేది ఎక్కువగా ఉంటే వాటిని క్రమ భిన్నం అంటారు. మనం చూసాం కదా, ఏదైనా భిన్నంలో పైన ఉండేదాన్ని మనము లవము అంటారు, అలాగే కింద ఉండేదాన్ని హారము అంటారు. క్రమ భిన్నంలో వచ్చేసి మనకు హారం అనేది ఎక్కువగా ఉండాలి. హారం ఎక్కువగా ఉండే భిన్నాలను క్రమ భిన్నం అంటారు. ఇక్కడ పైన ఇచ్చిన వాటిల్లో క్రమ భిన్నాలు వచ్చేసి 3/4, 2/3, 1/4, అలాగే 1/4 అనేవి క్రమ భిన్నాలు. నెక్స్ట్ అపక్రమ భిన్నం అంటే ఏంటంటే మనకు లవం అనేది ఎక్కువగా ఉంటుంది, హారం అనేది తక్కువగా ఉండే వాటిని మనము అపక్రమ భిన్నం అంటాము. అవి ఏంటంటే 6/5, 3/2, 4/1, 18/13. వీటిల్లో వచ్చేసి మనకు లవం అనేది ఎక్కువగా ఉంది, హారం అనేది తక్కువగా ఉంది కాబట్టి వీటిని అపక్రమ భిన్నము అని అంటాము. నెక్స్ట్ వచ్చేసి మిశ్రమ భిన్నం అంటే ఏంటంటే ఒక పూర్ణాంకము అలాగే ఒక క్రమ భిన్నం అనేది కలిగి ఉంటే దాన్ని మిశ్రమ భిన్నము అని అంటారు. ఇప్పుడు 1 5/7లో వచ్చేసి 1ని పూర్ణాంకం అంటారు, అలాగే ఈ 5/7ను వచ్చేసి క్రమ భిన్నము అని అంటాము. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్స్లో అయితే మనకు మిశ్రమ భిన్నం ఏది అంటే 1 5/7, అలాగే 11 1/2ను మనము మిశ్రమ భిన్నం కింద రాసుకోవచ్చు. నెక్స్ట్ కింది భిన్నాలను ఆరోహణ క్రమంలో రాయండి అని ఇచ్చారు. ఆరోహణ క్రమం అంటే ఏంటంటే చిన్న నుంచి పెద్దగా మనకు రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి భిన్నాలు వచ్చేసి మనకు 3/4, 3/2, 2/3, 1/3, 18/7ను మనకు వచ్చేసి ఆరోహణ క్రమంలో రాయాల్సి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 1/3, 2/3, 3/4, 3/2, 18/7 అనేది ఈ భిన్నాల యొక్క ఆరోహణ క్రమము. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 2/7, 3/8, 3/4, 5/7, 4/9 అనేటటువంటి భిన్నాలు అయితే ఇవ్వడం జరిగింది. వీటిని కూడా మనము ఆరోహణ క్రమంలో రాయాలి కాబట్టి వీటిని ఆరోహణ క్రమంలో రాస్తే మనకు ఏ భిన్నాలు వస్తాయంటే 4/9, 2/7, 3/4, 3/8, 5/7 అనేది ఈ భిన్నాల యొక్క ఆరోహణ క్రమము. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రాబ్లం ఏంటంటే గణన చేయకుండా 2/3 ప్లస్ 1 3/4 ప్లస్ 1/3 మైనస్ 1/4 విలువను కనుగొనండి అని
ఇచ్చారు. ఇక్కడ మనం వచ్చేసి ఒక మిశ్రమ భిన్నం ఉంది దీంట్లో, అదేంటంటే 1 3/4. ఈ మిశ్రమ భిన్నాన్ని వచ్చేసి మనము ఒక క్రమ భిన్నంగా మార్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి వచ్చేసి 4 1 4 ప్లస్ 3 అంటే 7. 7/4 అనేది దీని యొక్క క్రమ భిన్నము. దీన్ని మనము మార్చుకుంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 2/3 యాజ్ ఇట్ ఈస్గా రాసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 1/3 ప్లస్ ఇక్కడ 1 3/4 అంటే ఏంటంటే మనం చేసాం కదా, ఒక క్రమ భిన్నంలో మార్చాలంటే దీన్ని వచ్చేసి 7/4 మైనస్ 1/4. ఇక్కడ వచ్చేసి 2/3 ప్లస్ 1/3. ఇవి వచ్చేసి 2 సజాతి భిన్నాలు. ఈ 2 సజాతి భిన్నాలు కాబట్టి మనము సజాతి భిన్నాలలో సంకలనం ఎలా చేయాలని చూసాం కదా. కింద అనేది హారం ఈక్వల్గా ఉంది కాబట్టి హారం యాజ్ ఇట్ ఈస్గా వేసుకొని ఇక్కడ పైన లవాలను వచ్చేసి కూడాల్సి ఉంటుంది. కాబట్టి 2 + 1/3 = 3/3 అంటే దీని వాల్యూ వచ్చేసి మనకు 1 అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి సజాతి భిన్నాల వ్యవకలనము అంటే 7/4 మైనస్ 1/4 అంటే మనకు వచ్చేసి 6/4 అవుతుంది. దీన్ని 2తో మల్టిప్లై చేసుకుంటే 2 3 6 2 2 4 అంటే 3/2. ఇక్కడ మనకు వచ్చేసి వాల్యూ 1 + 3/2 అంటే ఏంటంటే మనకు 1 + 3/2 అంటే 2 1 2 2 + 3 అంటే 5/2. ఈ 5/2ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2 1/2గా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ 4th ప్రాబ్లం వచ్చేసి నేహ ఒక కేక్ కొనుక్కొని దానిలో 7/15 భాగం తిన్నది. మిగిలిన భాగాన్ని మధ్యాహ్నం తిన్నది. ఆమె మధ్యాహ్నం తిన్న భాగం ఎంత అనేది ఇవ్వడం జరిగింది. ఆమె అయితే ఫస్ట్ ఒక కేక్ అయితే కొన్నది. ఆ కేక్ని మనం మొత్తం ఎంత అనుకోవాలంటే ఒక భాగం కింద అనుకుంటే దానిలో 7/15 భాగం తిన్నది. నేహ ఒక కేక్ మొత్తం కొంటే దాంట్లో ఎంత భాగం తిన్నది అంటే 7/15 భాగం తిన్నది. ఇప్పుడు మనకు వచ్చేసి మధ్యాహ్నం తిన్న భాగం అంటే మిగిలింది ఎంత భాగమో మనకు తెలియాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మిగిలిన భాగము ఎంత అనుకుంటే మనం మొత్తం కేకును వచ్చేసి 1 అనుకున్నాం కదా, ఆవిడ ఎంత తిన్నదంటే 7/15 తిన్నది. కాబట్టి ఈ 1లో నుంచి ఆమె తిన్న భాగాన్ని తీసేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. 1 మైనస్ 7/15. ఇక్కడ మనకు వచ్చేసి కింద హారం అయితే 15, ఇక్కడ 15 1 15 మైనస్ 7 అనేది ఇది అవుతుంది. నెక్స్ట్ 15 మైనస్ 7 ఎంత అవుతుంది? 8/15. అంటే ఇంకా ఎంత భాగం ఉందంటే 8/15 ఉంది. మనం ఇక్కడ వచ్చేసి ఇంత ప్రాసెస్ లేకుండా ఈజీ స్టెప్లో ఎలా వేయాలనుకుంటే మొత్తము 7/15. 7/15 అంటే 7/15 భాగం తిన్నదంటే ఇక్కడ మనకి ఇంకా 15 మొత్తం వచ్చేసి 15. ఇక్కడ 7 భాగాలు వచ్చేసి తిన్నది. మిగిలింది ఎంత భాగం అంటే 15 మైనస్ 7 అంటే మనకు వచ్చేసి 8 భాగాలు అనేవి ఇంకా మిగిలి ఉన్నాయి. కాబట్టి 8/15 అని డైరెక్ట్గా ఆన్సర్ అయితే రాసేయచ్చు. నెక్స్ట్ ఇందాక మనం చూసాం కదా, ఈ అభ్యాసానికి ముందు వచ్చేసి సంకలనము, భిన్నాల సంకలనము, అలాగే భిన్నాల వ్యవకలనం గురించి అయితే ఇచ్చారు కదా, వాటి గురించి ఇక్కడ 5th ప్రాబ్లం అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి 2/5 ప్లస్ 1/3. ఇక్కడ మనకు కింద హారాలు అనేటివి వేరుగా ఉంటే మనం వాటికి కసాగు చేయాల్సి ఉంటుంది. కాబట్టి 3కి 5కి కసాగు వచ్చేసి మనకు 3కి 5కి కసాగు వచ్చేసి 15 కాబట్టి 15 వేసుకున్నాము. ఇక్కడ వచ్చేసి 5 3 15, 3 2 6, 6 + 5. ఇక్కడ వచ్చేసి మనకు 11/15 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం వచ్చేసి 5/7 ప్లస్ 2/3. దీన్ని కూడా మనము 7 3లకు కసాగు వచ్చేసి 21 అవుతుంది. దీనికి వచ్చేసి మనకు పైన మల్టిప్లై చేస్తే మనకు మొత్తం ఆన్సర్ వచ్చేసి 29/21. అలాగే 3/5 మైనస్ 7 20లకి
కూడా ఇలాగ వ్యవకలనం ద్వారా మనము చేయొచ్చు. 5 20ల కసాగు వచ్చేసి 20 అవుతుంది. అప్పుడు మనకు కసాగు అనేది 20 అవుతుంది కాబట్టి 5తో 5 4లు 4 3 12 మైనస్ 20తో 21 27. ఇక్కడ వచ్చేసి మనకు 1/4 అనేది ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఇచ్చిన ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి 17/20 మైనస్ 13/25. ఈ ప్రాబ్లం కూడా మొత్తం మనకు సేమ్ థర్డ్ ప్రాబ్లం లా చేస్తే దీని ఆన్సర్ కూడా మనకు ఎంత వస్తుందంటే 33/100 అనేది దీని ఆన్సర్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ లెసన్లో ఉన్నటువంటి మాట. భిన్నాలలో మనము గుణకారాన్ని ఎలా చేస్తాము అనేది ఈ టాపిక్లో మొత్తం నేర్చుకుందాం. ఇక్కడ మనకు వచ్చేసి దీర్ఘచతురస్రాకార పటంలో దిద్దిన ప్రతి భాగం వచ్చేసి 1/3ను సూచిస్తుంది. 1/3 అనేది భిన్నం అనమాట. ఇక్కడ వచ్చేసి మనకు రెండు దీర్ఘచతురస్రాకారాలను అయితే రంగును వేయడం జరిగిందనమాట. ఈ రెండు భాగాలు ఎంతెంత సూచిస్తూ ఉన్నాయంటే 1/3 భాగము ప్లస్ 1/3 భాగము. వీటిని వచ్చేసి మనకు ఎలా రాస్తాము అంటే దీన్ని వచ్చేసి ఈ మొత్తం 2 ఉన్నాయన్నమాట. రంగులు వేసిన భాగాలు వచ్చేసి 2. అది ఎంత భాగము అంటే 1/3 భాగం ఉన్నాయన్నమాట. 1/3 భాగము రంగులు వేసిన ఎన్ని బాక్సులు ఉన్నాయంటే 2 బాక్సులు ఉన్నాయనేసి మనము రాయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనకు వీటిని మనము ఎలా గుణకారం చేయాలి అనేది భిన్నాలను చూద్దాం. ఇక్కడ వచ్చేసి 3 × 1/5 అంటే ఏంటంటే ఇవి 1/5 అనేటటువంటి భాగాలు ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయన్నమాట. అంటే 1/5 ఇక్కడ రాశారు కదా, 1/5 1/5. వీటిని మనము ఎలా చేయాలి అంటే వీటిని వచ్చేసి కింద మొత్తం ఈ 5,5,5కి మనం కసాగు తీసుకుంటే మనకి ఎంత వస్తుంది 5 అనేది వస్తుందన్నమాట. ఇక్కడ 1 + 1 + 1 అనేది వస్తుంది. మొత్తం 3/5. ఇలా మనం గుణకారాన్ని అయితే చేయాలి. దీనికి సంబంధించి మరిన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇక్కడ మనకు 3 × 5ను మనము ఎలా చేస్తాము, ఎలా గుణకారం చేస్తామంటే 3 × 1/5 అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు /1 ఉన్నట్టు. 3/1 × 1/5 అంటే మనకి ఎంత వస్తుంది 3 1 3 5 1 5. ఇలా 3/5 అనేది వస్తుంది. ఇలా మనము భిన్నాల గుణకారాన్ని చేస్తాము. 3 × 1/5 అంటే మనం ఎలా రాసుకోవచ్చు, ఇక్కడ 3/1ని రాసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీటి యొక్క గుణకారాన్ని మనము ఇలా చేయాల్సి ఉంటుంది. 3 1 3/1 × 5. 1 × 5 అంటే ఎంత 5. ఇలా మనము గుణకారాన్ని చేయాలి. అదే మనకు మిశ్రమ భిన్నాన్ని ఇస్తే ఎలా చేయాలి? మిశ్రమ భిన్నం అంటే ఇలా ఉంటుందన్నమాట. ఒక క్రమ భిన్నము ఉంటుంది, దానికి కలిపి ఒక సంఖ్యకు ఒక క్రమ భిన్నం ఉంటే వచ్చేసి దాన్ని మనము మిశ్రమ భిన్నం అంటారు. ఇక్కడ వచ్చేసి 5 2/7 అంటే మనం ఎలా చేయాలి 7 5 35 + 2 7 5 35. ఇక్కడ వచ్చేసి మనం ఇంటూ చేయాలన్నమాట. 7 5 35 + 2 ఎంత మనకు 37. 37/7 అనేది వస్తుంది. ఇక్కడ మనకు మొత్తం వచ్చేసి 2 × 37/7. ఇక్కడ 2 × 37/7 అంటే ఇక్కడ 2 కింద మనం ఏం వేసుకోవాలి /1. ఇప్పుడు వచ్చేసి 37 2 ఎంత మనకు 74/7. ఇదైతే మనకు మిశ్రమ భిన్నాలలో ఎలా గుణకారం చేయాలి అనేది ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి మనకు మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ అయితే ఇలానే ఉంటాయి. ఇక్కడ మనకు ఉదాహరణగా ఏమి ఇచ్చారంటే ఫస్ట్ ఉదాహరణలో వచ్చేసి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తానన్నమాట, ఎక్కువేం చెప్పను. ఇక్కడ ఫస్ట్ ఉదాహరణ వచ్చేసి మనకు 3/4 3/4 × 1/7ను ఎలా చేయాలి. ఇక్కడ వచ్చేసి
3/4 ఇంటూ 1/7 ఈక్వల్ టు 3 ఇంటూ 1/4 ఇంటూ 7. ఇలా వచ్చేసి 3 ఇంటూ 1 అంటే 3/4 వెళ్ళి 28. 3/28 అనేది దీని యొక్క భిన్నాల యొక్క గుణకారము. అలాగే మిశ్రమ భిన్నాల్లో కూడా ఎలా గుణకారం చేయొచ్చు అనేది అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ వచ్చేసి మనకు భిన్నాల యొక్క గుణకారం ఎలా చేయాలి, అలాగే మిశ్రమ భిన్నాల యొక్క గుణకారం ఎలా చేయాలని అయితే ఉదాహరణలు అయితే ఇవ్వడం జరిగింది. అవైతే మీరు ఒకసారి చూసేయండి. నేను నెక్స్ట్ ఇక్కడ మనకు ఉదాహరణ 9 కింద మనకు ఈ క్వశ్చన్ ఇచ్చారంటే, ఒక తరగతిలో గల 40 మంది విద్యార్థులలో 2/5వ భాగము బాలురు ఉన్నారు. అయినా ఆ తరగతిలో బాలురెందరు అని ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు మొత్తం ఒక తరగతిలో మనకి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అంటే 40 మంది విద్యార్థులు ఉన్నారని ఇచ్చారనమాట. ఈ 40 మంది విద్యార్థుల్లో వచ్చేసి బాలికలు ఉన్నారు, బాలురు ఉన్నారనమాట. ఈ బాలురు ఎంత పర్సంటేజెస్ ఉన్నారంటే 2/5. 2/5వ భాగం అంటే ఈ 40లో ఎంతమంది అని మనల్ని అడుగుతున్నారనమాట. ఈ 40లో మనకు 2/5వ భాగం బాలురు ఉన్నారు కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవాలి అంటే 40 ఇంటూ 2/5. ఇక్కడ వచ్చేసి 1 రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 5 ఒకట్లు 5 8లు మనకు మొత్తం ఎంతమంది బాలురు ఉన్నారంటే 16 మంది బాలురు అయితే ఉన్నారనమాట. నెక్స్ట్ దీర్ఘచతురస్రాకార పార్కు పొడవు ఇవ్వడం జరిగింది. ఇదైతే మనకు మిశ్రమ భిన్నంలో ఇచ్చారు, అలాగే వెడల్పు ఇచ్చారు. అయినా పార్క్ వైశాల్యం గురించి అడుగుతున్నారనమాట. మనకు దీర్ఘచతురస్రాకార వైశాల్యం అంటే ఏంటంటే పొడవు ఇంటూ వెడల్పు అంటే L ఇంటూ B. ఇక్కడ మనకు పొడవు ఎంత ఇచ్చారంటే 7 2/3. దీన్ని మనము 7 2/3 అంటే ఎంత అవుతుంది? 7 3 21 ప్లస్ 22 23 అనమాట. 23/3 కింద రాసుకొని మనము వైశాల్యం అంటే L ఇంటూ B కదండి, దీంట్లో మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. ఈ అభ్యాసానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే కింది వాటి లబ్ధాలను కనుగొనండి అని ఇచ్చారనమాట. ఫస్ట్ది ఏంటంటే 3 ఇంటూ 5/12 దీని యొక్క లబ్ధం అనేది కనుక్కోవాలి. మనం దీన్ని ఎలా రాసుకోవాలంటే 3/1 లాగా రాసుకోవాలి. ఇప్పుడు 3 ఒకట్లు 3 4లు దట్ ఈజ్ ఈక్వల్ టు మనకు 5/4. ఇక్కడ 3 ఇంటూ 5/12 యొక్క లబ్ధం మనకి ఏమొస్తుందంటే 5/4 అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ 15/8 ఇంటూ 12 దీన్ని కూడా మనం ఏం రాసుకోవాలి? 15/8 ఇంటూ 12/1 అంటే మనకు వచ్చేసి 4 3 4 2 అంటే 15 3 ఎంత? 15 3 45/2 అనేది దీని యొక్క లబ్ధము. నెక్స్ట్ వచ్చేసి ఒక మిశ్రమ భిన్నం ఇచ్చారనమాట. దీన్ని మనం ఒక క్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. ఇక్కడ 4 ఒకట్లు 4 ప్లస్ 3 4 ప్లస్ 3 వచ్చేసి మనకు 7. 7/4 ఇంటూ 12/21. ఇక్కడ వచ్చేసి 4 ఒకట్లు 4 3 12, 7 ఒకట్లు 7 3 21. ఇక్కడ 3 క్యాన్సిల్ మనకు 1 అనేది వస్తుందన్నమాట. ఈ మిశ్రమ భిన్నం యొక్క లబ్ధం వచ్చేసి మనకు 1. ఇది కూడా మీరు చేసేయండి. 4th క్వశ్చన్ అయితే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే క్రింది వాటిలో ఏది పెద్దది అని ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి 1/2 6/7 అనమాట. 1/2 6/7 లేదా 2/3 లేదా 3/4 అనమాట. ఇక్కడ ఇచ్చిన రెండిట్లో ఏది పెద్దది అని ఇచ్చారనమాట. 1/2 అలాగే 6/7
అంటే మనకేం రాసుకుంటాము, 2 ఒకట్లు 2 మూళ్ళు అంటే 3/7. నెక్స్ట్ ఏమిచ్చారు, 2/3, 2/3 అలాగే 3/7. ఇక్కడ 3 క్యాన్సిల్ అంటే మనకి ఎంత వస్తుంది, 2/7. ఫస్ట్ది ఎంత వచ్చింది మనకు, 3/7 వచ్చింది. సెకండ్ది ఎంత వచ్చింది, 2/7. ఫస్ట్ దానికి ఎంత వచ్చింది ఆన్సరు, 3/7 అలాగే 2/7. దీంట్లో ఏది పెద్దదంటే ఈ 3/7 పెద్దది. అంటే 1/2 ఆఫ్ 6/7 అనేది మనకు పెద్దది అనేది అవుతుంది. సెకండ్ ప్రాబ్లం అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాబట్టి మీరైతే చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ థర్డ్ ప్రాబ్లం ఉండే ఫస్ట్ ప్రాబ్లం 330లో 7/11వ భాగం ఎంత అని ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 330/1 రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 11 ఒకట్లు 11 మూళ్ళు, ఇక్కడ 0 యాజ్ ఇట్ ఈస్, 7 మూళ్ళు 21 అంటే 210. 330లో 7/11వ భాగం ఎంత అంటే 210. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, 108లో 5/9. ఇక్కడ మనం బై 1 రాసుకుంటే 9 ఒకట్లు 9 రెండ్లు 12 5లు 60. 108లో 5/9వ భాగం అంటే మనకు 60 అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 16లో 2/7. ఇక్కడ మనం బై 1 రాసుకుంటే 16 32/7. 32/7 అనేది దీని యొక్క ఆన్సరు. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి 3/10, 3/10లో 1/7వ భాగం ఎంత అని ఇచ్చారనమాట. ఇక్కడ వచ్చేసి మనకు 3 × 1 అంటే 3 ఒకట్లు 3, 10 × 7 అంటే 10 ఏళ్ళు 70. 3/70 అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి ఒక నోటు పుస్తకం వెల, ఒక పుస్తకం వెల ఎంత ఇచ్చారు, 10 3/4. అయితే మనకు 36 పుస్తకాల వెల ఎంతనో అడిగారనమాట. వీటికి వచ్చేసి మనము 10 3/4 అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు, 10 4లు 40 + 3 అంటే 43/4. ఒక పుస్తకం వెల వచ్చేసి మనకు 43/4. అయితే 36 పుస్తకాలకు కనుక్కోవాలి. 36 పుస్తకాలకు వచ్చేసి 43/4 × 36, 43/4 × 36. ఇక్కడ వచ్చేసి మనం బై 1గా తీసుకోవాల్సి ఉంటుంది. 4 ఒకట్లు 4 9లు 36, దట్ ఈజ్ ఈక్వల్ టు 43 × 9. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది, 43 9లు వచ్చేసి 387 రూపాయలు. ఇక్కడ 36 పుస్తకాల వెల వచ్చేసి మనకు 387 రూపాయలు. వీటికి వచ్చేసి మనం ఒక పుస్తకం వెల ఎంత ఇచ్చారు, 43/4, 36 పుస్తకాలకు కనుక్కోమన్నారనమాట. అప్పుడు మనం ఏమేమి రాసుకోవాలంటే 43/4 × 36. దీన్ని మనకు ఆన్సర్ చేస్తే ఏమొస్తుంది, 387 రూపాయలు అయితే వస్తుంది. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం చూద్దాం. ఫిఫ్త్ ప్రాబ్లం వచ్చేసి 1 లీటర్ పెట్రోల్కి 52.5 కిలోమీటర్ అనేది ప్రయాణిస్తుంది అనమాట ఒక మోటార్ బైక్. అయితే 2 3/4 లీటర్ల పెట్రోల్కి అది ఎంత దూరం నడుస్తుంది అని ఇచ్చారనమాట. మనకు ఫస్ట్ ఇక్కడ మిశ్రమ భిన్నంలో ఉన్నదాన్ని మనము ఒక క్రమ భిన్నంలోకి మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 52.5 అంటే మనకి ఎంత వస్తుందంటే 52 రెండ్లు వచ్చేసి 104 + 1 అంటే 105/2. ఇక్కడ 2 × 3/4 అంటే 4 రెండ్లు 8 9 10 11 11/4. అంటే మనం ఏం రాసుకోవచ్చు, 1 లీటర్ పెట్రోల్కి ఎంత దూరం పోతుందంటే
105/2 కిలోమీటర్లు పోతుందన్నమాట. అలాగే 11/4 లీటర్ల పెట్రోల్కి ఎంత దూరం పోతుంది అని ఇచ్చారనమాట. దీనికి మనకు వచ్చేసి 105/2 × 11/4. ఇక్కడ వచ్చేసి మనకు ఆన్సర్ వచ్చేసి ఎంత అవుతుందంటే 144 కిలోమీటర్లు అనేది 144.375 కిలోమీటర్లు అనేది వస్తుంది. 1 లీటర్ పెట్రోల్ మనకు ఎంత దూరం పోవచ్చు అంటే 105/2 కిలోమీటర్లు అనేది మనము ప్రయాణించవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేసి 11/4 లీటర్ల పెట్రోల్కి మనం ఎంత దూరం ప్రయాణించవచ్చు అంటే 144.35 కిలోమీటర్లు అయితే ప్రయాణం చేయడం జరుగుతుంది. భిన్నాల భాగాహారంలో వచ్చేసి భిన్నాలతో మనము భాగాహారం ఎలా చేయాలి అనే దాని గురించి మనము ఈ అభ్యాసంలో అయితే నేర్చుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన కంపల్సరీగా ఒక బిట్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి కంపల్సరీగా నేర్చుకోండి. దీంట్లో వచ్చేసి భిన్నాల భాగాహారం ఎలా చేస్తాము అనే దాంట్లో మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే 2ను 1/4తో ఎలా భాగాహారం చేస్తారు అని ఇచ్చారనమాట. దీన్ని వచ్చేసి మనము ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మొత్తం 2/1/4 దీన్ని వచ్చేసి =8గా రాశారనమాట. ఇక్కడ ఏంటంటే మనము డివైడెడ్ బై మనకు సింబల్ కనిపిస్తే దాని పక్కన ఉన్నదాన్ని మనం ఎలా రాసుకోవాలో చూద్దాం. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారండి 2/1/4 =8 అని ఇచ్చారనమాట. ఈ 8 ఎలా వస్తుందంటే మనము ఈ 1/4 యొక్క ఉత్క్రమం అనేది రాసుకోవాల్సి ఉంటుంది. అంటే 2 × 4/1 4 2 ఎంత 8. ఇలా మనము భిన్నాలతో భాగాహారం అనేది చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూద్దాం. ఇక్కడ వచ్చేసి 3/1/4 అయితే ఇవ్వడం జరిగింది. దీన్ని మనము భిన్నాలతో గుణకారం ఎలా చేస్తాము అంటే 3 × 4/1 అంటే ఈ 1/4 యొక్క ఉత్క్రమం అనేది రాసుకోవాలి. ఉత్క్రమం అంటే ఏం లేదండి, ఇచ్చినటువంటి భిన్నం అనేది మనము రివర్స్లో రాసుకోవాలి. ఈ ఉత్క్రమం యొక్క ఫార్ములా ఏంటంటే a/b అనేది మనకు ఒక భిన్నం అనుకోండి, దీని యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు b/a అనేది అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1/2 తీసుకున్నాం అనుకోండి, 1/2 యొక్క ఉత్క్రమం ఏంటి 2/1 అనేది దీని యొక్క ఉత్క్రమము. మనకు ఇంతకుముందు అంటే ఇట్లా కూడా అడగడం జరిగింది కదా, ఏదైనా ఒక భిన్నాన్ని ఇచ్చి దాని యొక్క ఉత్క్రమము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5/6 యొక్క ఉత్క్రమం వచ్చేసి 6/5 అనమాట. ఇలా మనల్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు కింది వాటిని కనుగొనండి అని ఇచ్చారనమాట. 4/1/8ని కనుక్కోవాలి. దీని యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 4 × 8/1 4 8 ఎంత 32. ఇలా మనము వీటిని చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ భిన్నం యొక్క ఉత్క్రమము. భిన్నం యొక్క ఉత్క్రమం అంటే ఎలా ఉంటుందో నేర్చుకున్నాం కదా. ఇక్కడ ఇచ్చారు కదా 1/2 యొక్క ఉత్క్రమము లేదా 2 యొక్క ఉత్క్రమం వచ్చేసి 1/2. 1/2 అనే ఉత్క్రమం మనం ఎలా రాసుకుంటాము 2/1. 2/1 అంటే ఎంత 2కి ఈక్వల్గా ఉంటుంది కాబట్టి 1/2 యొక్క ఉత్క్రమం వచ్చేసి 2. అలాగే 2 యొక్క ఉత్క్రమం అంటే మనము బైలో ఉంటుంది కాబట్టి దీని యొక్క ఉత్క్రమం వచ్చేసి 1/2. ఇలా మనం ఉత్క్రమం అని అడిగితే చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి ఇచ్చారు కదా 5/8 8/5 అంటే మనకు దీని యొక్క ఉత్క్రమం ఎంత అవుతుంది 1 అవుతుంది అనమాట. 2 శూన్యేతర సంఖ్యల యొక్క లబ్ధం అనేది ఒకటేనా అంటే ఇవి 2 వచ్చేసి శూన్యేతర సంఖ్యలు అనమాట. వీటి యొక్క లబ్ధం వచ్చేసి 1. ఇవి క్యాన్సిలేషన్ పోతాయి కదండి, కాబట్టి దీని యొక్క లబ్ధం మనకి ఎంత వచ్చింది
1 వచ్చింది. అయినా ఆ రెండు ఒకదానికొకటి ఉత్క్రమాలు. అంటే ఏంటంటే ఉదాహరణకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే 5/7. 5/7 యొక్క ఉత్క్రమం అంటే ఏంటి? ఉత్క్రమం అంటే మనం తిప్పిచ్చి రాయాలన్నమాట. ఉన్నటువంటి భిన్నాన్ని కానీ ఉన్నటువంటి నెంబర్ని కానీ తిప్పిచ్చి రాస్తే మనకు వచ్చేసి డివైడెడ్ బై టైప్లో రాస్తే మనకు ఉత్క్రమం అనేది వస్తుంది. ఇక్కడ వచ్చేసి 5/7. 5/7 యొక్క ఉత్క్రమం అంటే ఇక్కడ మనము 7/5గా రాసుకుంటాము. అలాగే 7/5 యొక్క ఉత్క్రమం వచ్చేసి 5/7 లాగా రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా రెండు శూన్యేతర సంఖ్యల యొక్క లబ్ధం అనేది మనకు ఒకటైతే ఆ రెండు ఒకదానికొకటి ఉత్క్రమాలు అనేది అవుతాయి. అదేవిధంగా మనకు ఇక్కడ 3/8. 3/8 యొక్క ఉత్క్రమం ఎంత ఇచ్చారు? 8/3గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 4/11. 4/11 యొక్క ఉత్క్రమం వచ్చేసి 11/4. ఇలా ఏదైనా ఒక సంఖ్యకు వచ్చేసి ఇప్పుడు 5/9. దీని యొక్క ఉత్క్రమం ఏంటి మనకు? 9/5. ఇప్పుడు వీటి యొక్క లబ్ధం ఎంత అవుతుంది మనకు? 1 అనేది అవుతుంది. ఇక్కడ మనకి ఇచ్చారు కదా, ఇక్కడ 9/5, ఇక్కడ 2/7. 2/7 యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 7/2. అప్పుడు వీటి యొక్క లబ్ధం ఎంత అవుతుంది? 1 అనేది అవుతుంది. ఏదైనా ఒక భిన్నానికి ఉత్క్రమం ఎలా రాయాలంటే దాన్ని పై సంఖ్యని కింద, కింది సంఖ్యను పైన రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు మిశ్రమ భిన్నం ఇచ్చారనమాట. మిశ్రమ భిన్నంలో మనము ఎలా చేయాలి అనే దాని గురించి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనము అభ్యాసంలోకి అయితే వెళ్దాం. ఇక్కడ మూడవ అభ్యాసంలో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ ప్రాబ్లమ్స్లలో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే కింద ఇవ్వబడిన భిన్నాల యొక్క ఉత్క్రమాలను కనుగొనండి. ఉత్క్రమాలంటే ఏంటి? మనము ఇచ్చినటువంటి భిన్నాన్ని లవాన్ని హారం ప్లేస్లో, హారాన్ని లవం ప్లేస్లో రాస్తే మనకు ఆ భిన్నం యొక్క ఉత్క్రమం అనేది మనకు వస్తుంది. ఈ ఉత్క్రమాన్ని మనం ఏమంటారంటే ఇంగ్లీష్లో రెసిప్రోకల్ అని కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ది మనకి ఏమిచ్చారంటే 5/9 యొక్క ఉత్క్రమాన్ని కనుగొనండి అని ఇచ్చారు. 5/9 యొక్క ఉత్క్రమం మనకి ఎంత అవుతుంది? 9/5. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. 12/7. 12/7 యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 7/12. నెక్స్ట్ మూడో ప్రాబ్లం మనకి ఏంటంటే మిశ్రమ భిన్నాన్ని ఇచ్చారనమాట. ఇక్కడ 5 2 10, 10 1 11, 11/5. దీని యొక్క ఉత్క్రమం మనకేమవుతుందంటే 5/11 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం 1/8. దీని యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 8/1 అంటే ఎంత అవుతుంది? 8. నెక్స్ట్ ఐదో ప్రాబ్లం ఏంటంటే 13/11. దీని యొక్క ఉత్క్రమం మనకి ఎంత అవుతుందంటే 11/13. నెక్స్ట్ 8/3. 8/3 యొక్క ఉత్క్రమం వచ్చేసి మనకు 3/8గా రాసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. సెకండ్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే మనకు సూక్ష్మీకరించండి అని ఇచ్చారనమాట. ఈ సూక్ష్మీకరించండిలో మనకు 15/3/4. దీన్ని మనము భిన్నాలతో భాగాహారం ఎలా చేయాలి అనే దాంట్లో నేర్చుకున్నాం కదా, ఆ టైప్లో మనము వీటికి చేయవలసి ఉంటుంది. 15/3/4 అంటే మనం ఎలా రాసుకోవాలి? 15 × 4/3గా రాసుకోవాలి. 3/4 యొక్క ఉత్క్రమాన్ని రాసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి 15/1 ఉన్నట్టు ఇక్కడ. ఇప్పుడు ఎంత అవుతుంది? 15/1, 15 4 ఎంత? మనకు 3తో క్యాన్సిలేషన్ పోతుంది కదా, 3 1 3 5, 5 4 20. ఇక్కడ సూక్ష్మీకరించండి. 15/3/4 = మనకు 20 అనేది వస్తుంది.
నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఏమిచ్చారు? 6 డివైడెడ్ బై 1 4/7. ఇక్కడ మనం 1 4/7 అనే మిశ్రాన్ని మనము మార్చుకుందాం. ఇక్కడ వచ్చేసి 7 1 7, 7 ప్లస్ 4 ఎంత అవుతుంది? 11. 11/7 మనకు 6 డివైడెడ్ బై 11/7. దీన్ని మనము 11/7 యొక్క ఉత్క్రమం రాసుకోవాల్సి ఉంటుంది. 6 ఇంటూ 7/11. ఇది వచ్చేసి మనకు 6 42. 42/11 అనేది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ మూడో ప్రాబ్లం చూద్దాం. మూడో ప్రాబ్లం మనకేమి ఇచ్చారంటే 3 డివైడెడ్ బై 2 1/3. ఈ మిశ్రమ భిన్నాన్ని మనం ఫస్ట్ మార్చుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 3 6 ప్లస్ 1 అంటే 7/3. ఇప్పుడు మనము 3 డివైడెడ్ బై 7/3. ఇప్పుడు మనము దీంతో సూక్ష్మీకరించండి అని ఇచ్చారు కదా. 7/3 యొక్క ఉత్క్రమం రాసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు 3 ఇంటూ 3/7. ఇక్కడ బై 1 ఉన్నట్టు కదండి. అప్పుడు 3 3 9, 9/7. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం ఏమి ఇచ్చారు? 4/9 డివైడెడ్ బై 15 అంటే 4/9 ఇంటూ మనం వచ్చేసి 1/15 కింద రాసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే డివైడెడ్ బై ఉంది కాబట్టి 1/15. ఇక్కడ వచ్చేసి మనకు 4 1 4, 15 9 వచ్చేసి 135. ఇది వచ్చేసి దీని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారంటే 4 3/7. దీన్ని మనం మార్చుకుంటే ఎంత అవుతుంది? 4 ఏళ్ళు 28 ప్లస్ 3 అంటే 31/7 డివైడెడ్ బై 14 అంటే ఎంతండి? 31/7 ఇంటూ 1/14 అంటే 31 1 31/14 ఏళ్ళు ఎంత? 98. ఇది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూద్దాం. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే కింది వాటిని కనుగొనండి అని ఇచ్చారనమాట. ఇది కూడా సెకండ్ ప్రాబ్లం చేసాం కదండి మనం, సూక్ష్మీకరించండి అని. ఇది కూడా మొత్తం అదే ప్యాటర్న్తో చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఒక 2 ప్రాబ్లమ్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ది ఏంటండి? 4/9 డివైడెడ్ బై 2/3. దీన్ని మనం ఎలా రాసుకుంటాము? 4/9 ఇంటూ మనం ఇక్కడ ఇంటూ రాసుకుంటే మనము ఈ భిన్నం యొక్క ఉత్క్రమం అనేది రాసుకోవాల్సి ఉంటుంది. 2/3 భిన్నం యొక్క ఉత్క్రమం వచ్చేసి 3/2. ఇక్కడ మనకు 2 1 2 2, 3 1 3 3. మనకు ఎంత ఆన్సర్ వస్తుంది? 2/3 అనేది వస్తుంది. నెక్స్ట్ అలాగే సెకండ్ ప్రాబ్లం కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. థర్డ్ ప్రాబ్లం గురించి చూద్దాం. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి 2 1/3 డివైడెడ్ బై 3/5. దీన్ని ఫస్ట్ మనం మార్చుకోవాల్సి ఉంటుంది. 2 1/3 అంటే 3 6 ప్లస్ 1 7/3 డివైడెడ్ బై ఉంది కదా. దీని ఉత్క్రమం వచ్చేసి మనకు 5/3. మనకి ఎంత అవుతుంది? 7 5 35/3 3 9 అనేది దీని యొక్క ఆన్సరు. ఫోర్త్ ప్రాబ్లం కూడా సేమ్. ఈ భిన్నాలను వచ్చేసి మనము ఈ మిశ్రమ భిన్నాలను క్రమభిన్నంగా మార్చుకొని దాంతో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం. ఫోర్త్ ప్రాబ్లం వచ్చేసి మనకు ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్ బిట్స్ అండి. మనకు ఉత్క్రమం అడగడానికి ఎంత ఛాన్స్ ఉందో అలాగే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉందన్నమాట. ఏదైనా 2 సంఖ్యలు లబ్ధం ఇవ్వడం, అలాగే వాటిల్లో ఏదో ఒక సంఖ్యను కనుక్కోవడం, లేకపోతే 2 సంఖ్యలు ఇచ్చేసి దాని యొక్క లబ్ధాన్ని కనుగొనండి అని మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఈ ఫోర్త్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. 2 సంఖ్యల లబ్ధం. 2 సంఖ్యల లబ్ధం ఎంత ఇచ్చారు? 25 5/6. అందులో ఒక సంఖ్య వచ్చేసి 6 2/3.
అయిన రెండవ సంఖ్య కనుగొనండి అని ఇచ్చారనమాట. మనం ఈ రెండవ సంఖ్య అంటే కనుక్కోవాల్సిన సంఖ్యను నేను x అని అనుకుంటున్నాను, లేకపోతే రెండవ సంఖ్య కాబట్టి y అయినా తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ x అని తీసుకుంటే x ఇంటూ y అంటే మనకేంటి xy అనేది అవుతుందన్నమాట, రెండుటి లబ్ధం కాబట్టి. ఇక్కడ మనకు ఒక సంఖ్య ఇచ్చారనమాట. ఒక సంఖ్య ఏంటి 6 2/3 ఇంటూ మనకు తెలియని సంఖ్య y అనుకుంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది మనకి ఎంత ఇచ్చారు 25 5/6 అని ఇచ్చారనమాట. ఇక్కడ మనము ఈ మిశ్రమ భిన్నాలను క్రమభిన్నంగా మార్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ వచ్చేసి 3 6 18 ప్లస్ 2 అంటే మనకి ఎంత వస్తుంది 20/3 ఇంటూ y ఈక్వల్ టు ఇక్కడ వచ్చేసి 25 6 150 150 ప్లస్ ఒక 5 155 155/6. మనం ఇప్పుడు వచ్చేసి y అనేది కనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. y ఈక్వల్ టు 155/6 ఇంటూ 3/20. ఇది వచ్చేసి మనకు క్యాన్సిలేషన్ అవుతే 3 1 3 2 5 4 అలాగే 5 3 5 1. ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుందండి 31/8. మనకు రావాల్సిన సంఖ్య y ఈక్వల్ టు 31/8. అర్థమైంది కదండి. ఇక్కడ మనకు వచ్చేసి ఏవైనా రెండు సంఖ్యల లబ్ధం అంటే x ఇంటూ y ఈక్వల్ టు xy అని రాసుకోవాల్సి ఉంటుందన్నమాట. మనకి ఇచ్చిన సంఖ్యను మనకు ఫస్ట్ సంఖ్య వేస్తే దాంట్లో మనం దాన్ని రాసేసుకొని మనం తెలియని సంఖ్యను అలానే ఉంచేసుకొని ఇచ్చినటువంటి లబ్ధాన్ని అయితే రాసుకోవాల్సి ఉంటుంది. ఇలా మనము రెండవ సంఖ్య ఏంటో కనుక్కోవచ్చు. నెక్స్ట్ 5వ ప్రాబ్లం చూద్దాం. 9 3/4 భిన్నాన్ని ఏ సంఖ్యచే గుణించిన 5 2/3 వచ్చును. ఇది కూడా పై 4th ప్రాబ్లం ఎలానో 5th ప్రాబ్లం కూడా అలానే, కాకపోతే కొంచెం మార్చి అయితే ఇచ్చారనమాట. ఏ సంఖ్యచే గుణించగా 5 2/3 వచ్చును అంటే ఇది వచ్చేసి మనకు లబ్ధం అనేది ఇచ్చారనమాట. ఇక్కడ భిన్నాన్ని ఒక సంఖ్య ఇచ్చారు, రెండో సంఖ్య మనకు తెలియాలి. ఇది ఇచ్చిన సంఖ్యను x అనుకుందాము. మనకు ఆన్సర్ వచ్చేసి 5 2/3 అనేది అవుతుందన్నమాట. ఇది ఎలానో చూద్దాం. ఫస్ట్ మనకు 9 3/4 అని ఇచ్చారు కదా, దీన్ని మనము మార్చుకోవాల్సి ఉంటుంది. 4 9 36 37 38 39 39/4 అనేది మనకు ఒక సంఖ్య. దీన్ని ఇంకొక సంఖ్యతో గుణిస్తే మనకి ఎంత వస్తుంది 5 2/3. ఈ 5 2/3 మనం ఎలా రాసుకోవచ్చు 3 5 15 ప్లస్ 2 17 17/3గా రాసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు x ఈక్వల్ టు మనకు ఎంత అవుతుందండి 17/3 ఇంటూ ఇక్కడ ఇటు వాళ్ళకి ఈక్వల్ టు అవతలకి వెళ్తే ఏమవుతుంది 4/39 అవుతుంది అనమాట. దీనికి వచ్చేసి మనకు 17 4 ఎంత 68/39 3 వచ్చేసి 117. మనకు ఇంకొక సంఖ్య వచ్చేసి 68/117 అనేది ఇంకొక సంఖ్య. నెక్స్ట్ 6th ప్రాబ్లం చూద్దాం. ఒక బకెట్లో 34.5 లీటర్ అయితే ఉందన్నమాట. అందులో నుండి 1.5 లీటర్ చొప్పున ఎన్నిసార్లు తీయచ్చు అని అడిగారనమాట. ఒక బకెట్లో ఎంత నీరు ఉందండి 34.5 లీటర్ ఉంటే మనము ఒకసారి 1.5 లీటర్ అనేది తీస్తూ ఉంటే ఎన్నిసార్లు అనేది మనము ఈ 34.5 లీటర్ల నీటిని తీయగలము అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. దీన్ని వచ్చేసి మనము 1.5 లీటర్ అనమాట. 1.5 లీటర్ మగ్గులు, ఎన్ని మగ్గులు అంటే మనకైతే తెలియదు అనమాట. కానీ మొత్తం నీరెంత 34 1/2
2. ఈ 34 1/2 లీటర్లను మనం 1.5 లీటర్ చొప్పున తీయాలి. అయితే ఎన్నిసార్లు తీయాలి అనే దాన్ని నేను ఎక్స్గా రాసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈ మిశ్రమ భిన్నాలను మార్చేసుకుందాం. 2 1 2 ప్లస్ 1 3/2 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఇక్కడ 34 2 34 2 వచ్చేసి మనకు 38 34 2 వచ్చేసి మనకు 68 అండి. 34 2 వచ్చేసి 68. 68 ప్లస్ 1 ఎంత అవుతుంది మనకు 69/2. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 69/2 ఇంటూ ఇక్కడ మనకు ఈక్వల్ టు అవతలకు పోతే ఎంత అవుతుంది 2/3. దీన్ని 2 2 క్యాన్సిల్, 3 1 3 2 6 3 3 9. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 23. అంటే మనము 23 సార్లు అనేది తీయచ్చు అనమాట. 23 సార్లు 1.5 లీటర్ని ఈ తీస్తూ పోతే 34.5 లీటర్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి 7వ ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ వచ్చేసి 3/4 కిలోగ్రాముల పంచదార వెల వచ్చేసి 121.5. అయితే 1 కిలోగ్రామ్ పంచదార వెల ఎంత అని ఇచ్చారనమాట. ఫస్ట్ మనము ఈ మిశ్రమ భిన్నాలను క్రమభిన్నంగా మార్చుకుందాం. 3/4 అంటే వచ్చేసి మనకు 3 4 12 ప్లస్ 3/4 అంటే ఎంత అవుతుంది 15/4. మనకు 15/4 కేజీల చక్కెర ఎంత అవుతుందంటే 121 అంటే ఎంత అవుతుంది 121 2 వచ్చేసి 242 ప్లస్ 1 అంటే 243/2 అవుతుంది. అయితే మనకు 1 కిలోగ్రామ్ ఎంత అని ఇచ్చారనమాట. 1 కిలోగ్రామ్ ఎంత అంటే 243/2 ఇంటూ 4/15 అనేది రాసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనము దీన్ని క్రాస్ మల్టిప్లై చేసి అలా క్యాన్సిల్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 162/5 162/5 అనేది వస్తుంది. అంటే 32/2/5గా రాసుకోవచ్చు. 1 కేజీ పంచదార మనకు ఎంత అవుతుందంటే 32/2/5 రూపాయలు అనేది అవుతుంది. నెక్స్ట్ ఒక దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు వచ్చేసి మనకు ఎంత ఇచ్చారు 12 1/4. పొడవు అంటే ఎంత అండి లెంత్. దాని యొక్క వైశాల్యం మనకి ఎంత ఇచ్చారు 65 1/3 ఇచ్చారు. అయితే వెడల్పు అనేది కనుక్కోవాలి. మనకు వచ్చేసి దీర్ఘచతురస్రాకారం యొక్క వైశాల్యానికి ఫార్ములా అయితే తెలియాలన్నమాట. దీర్ఘచతురస్రాకారం మనకు ఫార్ములా వచ్చేసి వైశాల్యం ఈక్వల్ టు పొడవు ఇంటూ వెడల్పు. ఈ పొడవు ఇంటూ వెడల్పులో మనకు వెడల్పు అయితే ఇవ్వలేదన్నమాట. అయితే వెడల్పు అనేది కనుక్కోవాల్సి ఉంటుంది. మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ 12 1/4 వైశాల్యము. మనకు వైశాల్యానికి ఫార్ములా ఏంటి పొడవు ఇంటూ వెడల్పు. ఇక్కడ మనకు వెడల్పు ఎంత ఇచ్చారంటే వైశాల్యం ఎంత ఇచ్చారంటే 65 1/3. ఈ 65 1/3 అంటే ఎంత 65 మూళ్ళు వచ్చేసి 195. 195 ప్లస్ 1 వచ్చేసి మనకు 196. 196/3 ఈక్వల్ టు లెంత్ ఎంత అండి మనకు 12 1/4 అంటే 12 48 ప్లస్ 1 49/4 ఇంటూ బ్రెడ్త్ ఎంతో మనము కనుక్కోవాలి. ఇక్కడ మనకు బ్రెడ్త్ ఈక్వల్ టు 196/3 ఇంటూ 4/49 రాసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు దీంతో క్యాన్సిలేషన్ అనేది చూసుకోవాలి. 49 4 వచ్చేసి 196. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × 4/3. 4 4 16/3 అంటే ఎంతండి
16/3 అనేది మనకు వచ్చిందనమాట. 16/3ను మనం ఎలా రాసుకోవచ్చు? 5 1/3గా రాసుకోవచ్చు. అంటే 3 5 15 ప్లస్ 1 అంటే 16/3 మీటర్లు. వెడల్పు ఎంతండి? 5 1/3 మీటర్లు అనేది ఈ దీర్ఘచతురస్రాకారం యొక్క వెడల్పు. ఇది ఫ్రెండ్స్ ఈ అభ్యాసం 3లో ఉండేటటువంటి ఫార్ములాస్, అలాగే దానికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్